రెడ్డిక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లా తెనాలిలోని తన క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సమర్పించిన అర్జీలను ఆయన స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి సమస్యపై పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ ఆలపాటి హామీ ఇచ్చారు. ఎంతమంది అన్నా కానీ గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది, ఆర్థికేతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కార మార్గం చేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనునిత్యం కూడా మేము గ్రామాలు వెళ్ళినప్పుడు కానీ వార్డులో తిరిగినప్పుడు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇదివరకు విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్య ఉంది, అంతేకాకుండా ఆ సమస్యను కూడా ఎట్లా పరిష్కారం చేయాలన్న ఒక ఆలోచన సూర్య గారు దాన్ని వాడుకోమని చెప్పి సబ్సిడీని వాడుకుంటూ ప్రతి ఇంటికి సూర్య గారు ఉండేలాగా చేయమని చెప్పి కూడా అటు ప్రభుత్వం పార్టీ పరంగా కూటమి నాయకత్వం అందరూ కూడా మనం చేస్తున్నాం. రెండోది, ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ధాన్యం సేకరించే దాంట్లో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలాగా మంత్రి గారు ఉన్నా ఎక్కడన్నా సమస్య వస్తే ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలని చెప్పి అమ్మట అధికారులతో మాట్లాడి పార్టీ పరంగా ఆ సమస్యని పరిష్కరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల